ఇండియా అనేది ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీగా ఉన్నందువల్ల ఇండియాలోని ఈ జనరేషన్ వాళ్ళందరూ భారతదేశంలో ఎలాంటి జ్ఞాన సంపద లేదు అని అనుకుంటారు. అండ్ డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న వాటిని చూసి నాలెడ్జ్ మొత్తం అక్కడే ఉంది అని అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక మనిషి లైఫ్ లో కష్టాలు సుఖాలు ఎలా ఉంటాయో ఒక కల్చర్ కి కానీ ఒక సివిలైజేషన్ కి కానీ అలాంటి కష్టాలు సుఖాలు ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు ఇండియా కల్చర్ అనేది కష్టాల్లో ఉంది అనుకోవచ్చు. అంటే ప్రపంచ దేశాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇండియన్ కల్చర్ అనేది రిచ్ గా ఉండేది అని అందరికీ తెలిసిందే. అయితే ఆ రిచ్నెస్ అనేది భారతీయ ఖగోళ శాస్త్రంలో కూడా జరిగింది. అయితే భారతదేశంలో మొత్తం ఆస్ట్రానమీ కన్నా ఆస్ట్రాలజీనే ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటారు. ఇక్కడ ఆస్ట్రానమీ అంటే గ్రహాల కదలికలు, నక్షత్రాలు, వాటి నక్షత్ర మండలాలు, గ్రహణాలు, వీటిని బట్టి కాలమానాలు నిర్దేశించుకోవడం లాంటివి ఖగోళ శాస్త్రంలోకి వస్తాయి. అయితే ఇండియన్ కల్చర్ లో వీటిని కనిపెట్టిన వాళ్ళను గుర్తుపెట్టుకోవడం కంటే వీటిని ఉపయోగించి అప్పట్లో రాజుల భవిష్యత్తు, రాజ్యాల భవిష్యత్తు, ప్రజల జాతకాలను తయారు చేసే వాళ్ళకి ఎక్కువగా గుర్తింపు వచ్చింది అనుకోవాలి. దీన్నే భవిష్యవాణి అంటారు, అంటే ఆస్ట్రాలజీ అంటారు. ఈ ఆస్ట్రాలజీ అనేది ఆ కాలంలో ప్రజలను, రాజ్యాలను కంట్రోల్లో ఉంచే ఒక హెచ్చరికలా ఉపయోగపడింది. కానీ ఈ కాలంలో అదృష్టంతో అన్ని వస్తాయి అనుకునే పీపుల్ మైండ్ సెట్ కి ఆస్ట్రాలజీ అనేది ఒక శాపంలా తయారైంది. అందుకేనేమో ఆస్ట్రాలజర్స్ కి చరిత్రలో ఇచ్చిన పేరు భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలకు మనం ఇచ్చుకోలేకపోయాం. సో ఈ వీడియోలో మనం మర్చిపోయిన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు, వాళ్ళు ఖగోళ శాస్త్రంలో కనుక్కున్న ఆశ్చర్యపరిచే విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ లిస్ట్ లో మనందరికీ తెలిసిన గొప్ప భారతీయ శాస్త్రవేత్తతో స్టార్ట్ చేస్తే అందులో ముఖ్యంగా ఆర్యభట్ట గారు తప్పకుండా ఉంటారు. ఆర్యభట్ట సున్నాని కనిపెట్టాడు అని చెప్పగానే మనకొచ్చే డౌట్ ఏంటంటే ఆర్యభట్ట కన్నా ముందే రావణుడికి 10 తలలు ఉన్నాయి అని ఎలా లెక్కించేవారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే జీరోని కనిపెట్టక ముందు 1 నుండి సంఖ్యలు అనేవి మొదలయ్యేవి. అండ్ దానికోసం బ్రహ్మి లిపిని ఉపయోగించేవారు. ఆ లిపిలో 10ని ఇలా రాసేవారు. అయితే జీరోని కనిపెట్టింది ఆర్యభట్టే అయినా దాన్ని 8th సెంచరీలో శ్రీధరాచార్య అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఆపరేషన్ లోకి తీసుకొచ్చాడు. అయితే ఆర్యభట్ట గారు భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పడంతో పాటు కోపర్నికస్ కంటే ముందే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్పాడు. అయితే కోపర్నికస్ కి ఆయన సమాజంలో వచ్చిన మతపరమైన వ్యతిరేకత ఆర్యభట్టకి రాకపోవడానికి కారణం ఆర్యభట్ట చెప్పిన సిద్ధాంతం ఇక్కడి గ్రంథాలను ఎలాంటి ఇబ్బంది పెట్టకపోవడమే అనుకోవచ్చు. కానీ గ్రహణాలు అనేవి రాహుకేతువుల వల్ల రావడం లేదు అని, అవి భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే కక్షలోకి రావడం వల్ల వస్తున్నాయి అని అప్పట్లోనే చెప్పాడు. అయితే ఈ విషయం అనేది అప్పటి పురాణాలను క్వశ్చన్ చేసేలా ఉన్నప్పటికీ దానివల్ల ఆర్యభట్టకి అప్పటి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది చరిత్రలో ఎక్కడా మెన్షన్ చేయలేదు. అండ్ చంద్రుడు స్వయం ప్రకాశం కాదని, సూర్యుడి కాంతి చంద్రుడిపై పడడం వల్ల రిఫ్లెక్షన్ అనేది చంద్రుడి కాంతికి కారణం అని చెప్పాడు. వీటన్నిటిని ఆర్యభట్టియా అనే పుస్తకంలో రాయడం జరిగింది. ఈయన ఒక ఆస్ట్రానమరే కాకుండా ఒక మ్యాథమెటిషియన్ కూడా. అయితే ఇండియన్ హిస్టరీలో ఎవరు ఏది కనిపెట్టినా వీళ్ళు హిస్టరీని రికార్డ్ చేయడానికి ముందు ఉండేవారు, లేదా కేవలం కట్టడాలు, శిలాఫలకాల ద్వారా మాత్రమే తెలిసేవారు. అండ్ చాలా వరకు ఏన్షియంట్ ఇండియన్స్ ఏదైనా కనిపెడితే చాలా మందికి అవి వాళ్ళు నిజంగా కనిపెట్టారా లేక ఐడియాస్ మాత్రమే ఇచ్చారా అనే మిస్కన్సెప్షన్ ఉంది. కాకపోతే ఆర్యభట్ట విషయంలో మాత్రం ఈయన చేసిన వర్క్ అనేది హిస్టరీలో రికార్డ్ చేయబడింది. అందుకే ఈయనను మతపరంగా కన్సిడర్ చేయకుండా భారతీయుల్లో గొప్ప ఆస్ట్రోనామర్ గా గుర్తించి ఆయన పేరును ఇండియన్ ఫస్ట్ శాటిలైట్ కి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. అండ్ నెక్స్ట్ ఆస్ట్రోనమర్ వచ్చేసి బ్రహ్మగుప్త. ఈయన 598 ఏడీలో రాజస్థాన్ ప్లేస్ లో ఉండే చౌడ రాజ్యానికి చెందినవారు. అయితే ఒకప్పుడు ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు సమానంగా కనిపించేవారు. అంటే నిజానికి చంద్రుడు ఎక్కడ ఉంటాడు, సూర్యుడు ఎక్కడ ఉంటాడు అనేది తెలుసుకోవడం ఇప్పటికీ మనకున్న ఇన్ఫర్మేషన్ ని పక్కన పెట్టి చూస్తే నార్మల్ గా చెప్పడం కష్టం అవుతుంది. అలాంటిది సూర్యుడు చంద్రుడి కంటే దూరంలో ఉన్నాడు అని ఆయన బ్రహ్మస్ఫుత సిద్ధాంతం అనే పుస్తకంలో రాశాడు. అండ్ ఈ విషయాన్ని ఆయనకున్న స్కెప్టిక్ థాట్స్ తో ఊహించి చెప్పింది కాదు. ఆయన చంద్రుడికి ఉండే లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా పూర్తిగా మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేశాడు. అండ్ బ్రహ్మగుప్త గారు ఆస్ట్రానమర్ గా కంటే మ్యాథమెటిషియన్ గానీ ఎక్కువగా పాపులర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జీరోని కనిపెట్టడంలో బ్రహ్మగుప్త కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. అలాగే జీరోని ఎలా లెక్కించాలో అండ్ దానికి రూల్స్ ని ప్రొవైడ్ చేసింది కూడా ఈయనే. అలాగే బ్రహ్మగుప్త థీరం అండ్ ఆల్గారిథం లో బ్రహ్మగుప్తాస్ ఐడెంటిటీ, బ్రహ్మగుప్తాస్ ఫిబొనాకీ ఐడెంటిటీ లాంటి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ని కనిపెట్టాడు. అలాగే బ్రహ్మగుప్తాస్ ఇంటర్పోలేషన్ లాంటి ఫార్ములాలు జీపీఎస్ లాంటి వాటిల్లో ఉపయోగిస్తారు. అలాంటి ఫార్ములాలు ఆయన ఆ కాలంలోనే కనిపెట్టాడు.
ఈయన రాసిన పుస్తకాలు బ్రహ్మస్ఫుత సిద్ధాంతం, ఖండకాద్యక అనేవి నోటబుల్ వర్క్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈయన రాసిన వాటిని అప్పట్లోనే మహమ్మద్ అల్ ఫజారీ అనే ఆస్ట్రోనామర్ అరబిక్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. దాంతో అక్కడి నుండి 13వ శతాబ్దంలో లాటిన్ లోకి ట్రాన్స్లేట్ అవ్వడంతో ఒక్కసారిగా ఆయన వర్క్ ప్రపంచం మొత్తం చేరుకుంది. అండ్ నెక్స్ట్ చెప్పుకోబోయేది పురాతన భారతీయ భౌతిక శాస్త్రవేత్త గురించి. నిజానికి సైంటిఫిక్ ప్రపంచంలో ఎవరైనా ఒక డిస్కవరీ చేశారు అంటే దానికి పూర్తి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వలేం. ఎందుకంటే ఒక డిస్కవరీ చేయడం కోసం దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కానీ బేసిక్ ఐడియా కానీ ఇంతకు ముందే వేరే వాళ్ళు చేసి ఉంటారు. ఇప్పటి వరకు ప్రతి సైంటిస్ట్ అలాంటి వాటి ద్వారానే వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. అలాంటిదే ఆటమ్ యొక్క డిస్కవరీ కూడా. సాధారణంగా ఆటమ్ ని కనుక్కున్నది ఎవరు అనగానే ముందుగా గ్రీకు ఫిలాసఫర్ అయిన డెమోక్రటిస్ పేరు, ఆ తర్వాత జాన్ డాల్టన్ కే క్రెడిట్ ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళకన్నా ముందు అంటే 600 BCలో మహర్షి కానడా పరమాణు సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. అంటే విశ్వంలో పదార్థం అనేది పరమాణువులు అనే అతి చిన్న పార్టికల్స్ తో తయారవుతాయి అని, వాటిని మనం విచ్ఛిన్నం చేయలేమని ప్రతిపాదించాడు. అలాగే 2 పరమాణువులు కలిసి ఒక అణువును తయారు చేస్తాయి అని కూడా చెప్పాడు. అంటే మాలిక్యులర్ ఫార్మేషన్ గురించి. అలాగే ఆటమ్ అనేది 2 స్టేట్స్ లో ఉంటుంది. అంటే అబ్సల్యూట్ రెస్ట్ లో అలాగే స్టేట్ ఆఫ్ మోషన్ లో ఉంటుంది అని చెప్పాడు. ఇవే కాకుండా ఆటమ్ కి ఉండే డిఫరెంట్ స్టేట్స్ వల్ల అది వాటర్ గా, ఫైర్ గా ఎలా ఉంటుందో ఎక్కువగా కాలిన మట్టి కుండలను పరీక్షించి చెప్పడం జరిగింది. అంటే కొన్ని ఆటమ్స్ కలిస్తే కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి అని ప్రాక్టికల్ గా కనుక్కున్నాడు. వీటన్నిటిని ఆయన వైశేషిక సూత్రాల్లో రాయడం జరిగింది. సో ఇండియాలో ఉండి కూడా ఈయన పేరు వినని వాళ్ళు చాలా మంది ఉండుంటారు. దీన్ని బట్టి ప్రాచీన భారతంలో పురాణాలు రాసిన వారికి వచ్చిన పేరు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్లకు రాలేదని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంకొక ఆస్ట్రోనామర్ మొదటి భాస్కరాచార్య. ఈయన బ్రహ్మగుప్తుని ద్వారా డెవలప్ చేయబడ్డ సోలార్ సిస్టమ్ మోడల్లో భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుందో చాలా ఖచ్చితత్వంతో క్యాలిక్యులేట్ చేశాడు. ఆయన క్యాలిక్యులేషన్స్ ని ఇప్పటి క్యాలిక్యులేషన్స్ తో కంపేర్ చేస్తే దాంట్లో కేవలం 3.5 నిమిషాల తేడా మాత్రమే వచ్చింది. దీన్ని బట్టి ఖగోళ శాస్త్రం మీద ఆయనకున్న పట్టు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన తర్వాత 2వ భాస్కరాచార్య అనే ఆస్ట్రోనామర్ కూడా శాలివాహన శకంలో ఉండేవారు. ఈయన పుట్టింది కర్ణాటకలో అయినా సరే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఒక కాస్మిక్ అబ్జర్వేటరీకి లీడర్ గా వ్యవహరించాడు. అలాగే ఈయన న్యూటన్, లిబ్నిజ్ కన్నా ముందే క్యాలిక్యులస్ ని కనిపెట్టాడు. అది కూడా డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ని ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించాడు. దీనికి సంబంధించి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా చరిత్రలో ఉంది. అందుకే 2వ భాస్కరకి ఈ క్రెడిట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా న్యూటన్ కన్నా ముందు గ్రావిటీ సిద్ధాంతాన్ని భాస్కర 2 ప్రపోజ్ చేశాడు అని అంటారు. కానీ న్యూటన్ గ్రావిటీ గురించి చెప్పిన విషయం కూడా సరైనది కాదు అని ఐన్స్టీన్ ప్రూవ్ చేశాడు. కాబట్టి గ్రావిటీని పక్కన పెడితే ప్రాచీన భారతదేశంలో వీళ్లతో పాటు మ్యాథమెటిషియన్స్ ఎక్కువగా ఉండేవారు. అందులో కేరళకి చెందిన మాధవ సంగమ గ్రామ లాంటి వాళ్ళు ఆస్ట్రానమీ స్కూల్స్ ని కూడా నిర్వహించారు. సో దీన్ని బట్టి అలాంటి నాలెడ్జ్ అనేది కేవలం గ్రీకుల దగ్గర నుండి ప్రపంచానికి ఎంత చేరుకుందో భారతీయుల నుండి కూడా వాళ్ళకన్నా ముందే ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళకు రావాల్సిన గుర్తింపు రాలేదని చెప్పుకోవాలి. దానికి కారణం స్వయంగా భారతీయులే. ఎందుకంటే ఒకప్పుడు కళలు, సాహిత్యాలకు ఉన్న ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వలేదు. అందుకే గొప్ప గొప్ప కట్టడాలు కట్టిన ప్రాచీన ఇంజనీర్స్ యొక్క పేర్లు కానీ వాళ్ళ టెక్నిక్స్ కానీ ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. కానీ సాహిత్యంలో పనిచేసిన వాళ్ళకి ఇప్పటికీ చరిత్రలో పేరుంటుంది. కాబట్టి సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళు ప్రాచీన రచయితలను గుర్తుపెట్టుకుంటే విజ్ఞాన శాస్త్ర రంగంలో ఉన్న మనం కూడా సైన్స్ డెవలప్మెంట్ కి పునాది వేసిన ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీళ్ళందరూ పురాణాల ద్వారా వాళ్ళ డిస్కవరీస్ చేశారు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఐడియాస్ ఎక్కడి నుండి వచ్చినా సరే దానికి సంబంధించిన థియరిటికల్ వర్క్ ద్వారా నిరూపించిన వాళ్ళనే అసలైన ఖగోళ శాస్త్రవేత్తలుగా చరిత్ర గుర్తిస్తుంది. కాబట్టి వీళ్ళని మతంతో కాకుండా సైన్స్ తో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఇలాంటి సైన్స్ అండ్ స్పేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.